ఈరోజు మనం డెసిమల్ నెంబర్స్ గురించి తెలుసుకున్నాం. ఏంటి డెసిమల్ నెంబర్ అంటే? డెసిమల్ ఈజ్ ఏ నెంబర్ దట్ కంటైనింగ్ డెసిమల్ పాయింట్ ఉంటుంది అనమాట. ఐ నో దట్ ఆల్రెడీ పాయింట్ ఉంది కదా, దీన్ని ఏమంటాము? డెసిమల్ పాయింట్. ఇలా పాయింట్ ఉన్నటువంటి నెంబర్స్ని ఏమంటాము? డెసిమల్ నెంబర్. ఆర్ ఏ నెంబర్ దట్ ఇంక్లూడ్స్ డిజిట్స్ టు ద రైట్ ఆఫ్ ద డెసిమల్ పాయింట్. డెసిమల్ పాయింట్ ఉంది కదా, దీనికి రైట్ సైడ్ నెంబర్స్ వస్తాయి కదా, వీటిని ఏమంటాము? డెసిమల్ నెంబర్స్. ఓకేనా? టోటల్గా డెసిమల్ అంటే ఏం చెప్పాలి? పాయింట్తో రిప్రజెంట్ చేస్తాము. ఇందులో 2 పార్ట్స్ ఉంటాయి. ఇది హోల్ నెంబర్ పార్ట్, దిస్ ఈస్ ఫ్రాక్షన్ పార్ట్. ఈ ఫ్రాక్షన్ పార్ట్ని మనం డెసిమల్గా రిప్రజెంట్ చేస్తాం. యూ ఆల్రెడీ నో దట్ హౌ టు కన్వర్ట్ ఫ్రాక్షన్స్ ఇంటూ డెసిమల్స్ ఇంటూ ఫ్రాక్షన్స్. ఎలా కన్వర్ట్ చేయాలో చెప్పున్నాం బిఫోర్ క్లాసెస్లో. దీన్ని ఏమంటాం? ఫ్రాక్షనల్ పార్ట్ ఆర్ డెసిమల్ పార్ట్. ఓకేనా? ఎస్. ఇక్కడ ఒక నెంబర్ రాసా నేను. ఓకే, పాయింట్ ఉంది కాబట్టి ఏంటిది? డెసిమల్ నెంబరేనా? గుడ్. ఎలా చదవాలి? 6905.0728. పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఈ డిజిట్స్ని మనం నార్మల్గానే చదువుతాం. డెసిమల్ తర్వాత, దట్ మీన్స్ ఈ పాయింట్ తర్వాత ఉన్న నెంబర్ని మనము యూనిట్ డిజిట్స్తోనే చదవాలి. దట్ మీన్స్ 0728. ఓకేనా? యూనిట్ డిజిట్ మనం ఎలా చదువుతాం? 2, 3, 4, 5 ఇలాగే చదువుతాం కదా. వీటిని కూడా అలాగే చదవాలి. ఎలాగా? 6905.0728. ఓకే, నెక్స్ట్ వన్ ప్లేస్ వాల్యూస్ చూడండి. డెసిమల్ పాయింట్ తర్వాత ఇక్కడ మనకు 1's ప్లేస్ వస్తుంది. ఇక్కడ పాయింట్ తర్వాత 10th ప్లేస్ అని మనం రిప్రజెంట్ చేయాలి. ఓకేనా? డెసిమల్ పాయింట్ తర్వాత వచ్చే ఫస్ట్ ప్లేస్ ఏంటి? 10th మీన్స్ 1/10 అని. ఓకే, నెక్స్ట్ 7 ఏ ప్లేస్లో ఉంది? 100. 10th, 100, 1000, 10,000. అంటే ప్లేస్ వాల్యూస్కి లాస్ట్లో మీరు ఏం పెట్టాలి? టీహెచ్ ఉంది అన్నట్లయితే ఏంటది మీనింగ్? డినామినేటర్ ఫ్రాక్షన్ పార్ట్లో మనం రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 7 ప్లేస్ వాల్యూ ఎంత? ప్లేస్ వాల్యూ ఆఫ్ 7 is equal to 7/100. ఓకే, 100th ప్లేస్లో ఉంది కాబట్టి 7/100 అని రాస్తాం. నెక్స్ట్ 2 ప్లేస్ వాల్యూ. వెరీ గుడ్. 2/1000. 1000th ఉంది కాబట్టి మనం 1/1000తో 2ని మల్టిప్లై చేస్తాం. 2/1000. నెక్స్ట్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 8. equal to 8/10,000. Good. Hello. Yes. పాయింట్ కి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఈ నెంబర్స్ కి మనకు ఆల్రెడీ తెలుసు ప్లేస్ వాల్యూస్ రాయడము. 5 కి ఏంటి మా ప్లేస్ వాల్యూ? 5 ఓన్లీ. 1 5 into 1 చేసి రాస్తాం ప్లేస్ వాల్యూ అన్నప్పుడు. ఓకేనా? ఏంటి? 5 ప్లేస్ వాల్యూ ఎంత? 5 ఓన్లీ. 5 into 1 చేస్తామా? 1's ప్లేస్లో ఉంది కాబట్టి దీని ప్లేస్ వాల్యూ ఏమవుతుంది? ఫైనల్గా 5 అవుతుంది. నెక్స్ట్ 0 ప్లేస్ వాల్యూ ఎంత? 0 ఓన్లీ. 0 ఏ ప్లేస్లో ఉన్నా మనం ఏం రాస్తాము? 0నే రాస్తాం ప్లేస్ వాల్యూ. ఎందుకు? 10తో మల్టిప్లై చేసినా మనకు 0నే వస్తుంది. నెక్స్ట్ 9 ప్లేస్ వాల్యూ. ఎస్, వెరీ గుడ్. ఏంటి? 9 into 100 ఏంటి? 900. మీరు డైరెక్ట్గా రాసేయచ్చు, ఇది అర్థం అవడానికి మాత్రం చెప్పాను. నెక్స్ట్ 6 ఏ ప్లేస్లో ఉంది? 6000. వెరీ గుడ్. 6 ప్లేస్ వాల్యూ ఈక్వల్ టు 6000. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పాయింట్ ఉంది కదా, ఈ డెసిమల్ పాయింట్కి లెఫ్ట్ సైడ్ వెళ్ళేసరికి వాల్యూ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. దట్ మీన్స్ 5కి 5, 9కి 900, 6కి 6000 ఇంక్రీజ్ అవుతూ వెళ్తుందా వాల్యూ?
ఇటు సైడ్ రైట్ సైడ్ వెళ్ళేసరికి డిక్రీజ్ అవుతుంది వాల్యూ. ఓకే, దీన్ని ఏం రాయొచ్చు మా డెసిమల్స్ లో 7 ని 0.07 0.002. ఓకే, 0 ఫస్ట్ వన్ 0. ఇక్కడ ఇక్కడ కంపేర్ చేసుకోండి, వాల్యూ అన్నది ఏమైతుంది, డిక్రీజ్ అవుతూ వస్తుంది. ఓకేనా, దీనికన్నా ఇది చిన్నది, దీనికన్నా ఇది చిన్నది, దీనికన్నా ఇది చిన్నది 0.8. ఓకేనా, అంటే డెసిమల్ పాయింట్ కి రైట్ సైడ్ వెళ్ళేసరికి వాల్యూ ఏమైతుంది, డిక్రీజ్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి వాల్యూ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇలాగ డెసిమల్స్ ఇచ్చి ప్లేస్ వాల్యూస్ రాయమన్నప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 10th ప్లేస్ నుంచి స్టార్ట్ అవుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. 10th, 100, 1000, 10,000. టీహెచ్ ఉంటే ఏంటి మీనింగ్, డివిజన్ ఫ్రాక్షన్ లో వస్తుంది. ఓకే, ఈ విధంగా రాసి చేయలేము అన్నట్లయితే డైరెక్ట్ గా కూడా మీరు రాయొచ్చు అని చెప్పాము. ఎలాగా, ఇక్కడ 7 ఉంది కదా, 7 ప్లేస్ వాల్యూ అడిగినప్పుడు 7 ప్లేస్ వాల్యూ 7 ఇక్కడ ఉంది కదమ్మా, అలాగే రాస్తాము. 7 ముందు ఒక 1 డిజిట్ ఉంది 0, అలాగే పెట్టుకుంటాము. ముందు డిజిట్ ని 0 చేయాలి. ఓకేనా, ఏ డిజిట్ అయితే అడుగుతారో ఆ డిజిట్ ని అలాగే రాస్తాము. ముందు ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని డిజిట్స్ ఏం చేయాలి, జీరోస్ పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 8 ప్లేస్ వాల్యూ, 8 ముందు ఎన్ని డిజిట్స్ ఉన్నాయి చూడండి, 1 2 3. అంటే పాయింట్ తర్వాత ఉన్న డిజిట్స్ చూసుకోండి, 1 2 3, 3 డిజిట్స్ రాస్తాము. పాయింట్ తర్వాత 1 0 పెడితే చాలు. ఎన్ని డిజిట్స్ ఉన్నా వీటిని కూడా జీరోస్ చేస్తాం. మనల్ని అడిగింది ఏంటి, డెసిమల్ పార్ట్ లోనే కాబట్టి. ఓకే, ఇక్కడ ఒక 0 తీసేసుకుంటాం. ఇవన్నీ జీరోస్ చేయబడలేదు, ఇవన్నీ మనం లీవ్ చేస్తాము. ఇది ఒక్క డిజిటే 0 చేయాలి. ఓకే, టాపిక్ లో మనం డెసిమల్స్ గురించి తెలుసుకున్నాము. డెసిమల్స్ లో ఏం ప్లేస్ వాల్యూస్ వస్తాయి, ప్లేస్ వాల్యూస్ అడిగినప్పుడు ఎలా రాయాలో చూసాము. నా అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ డెసిమల్స్. అప్రాక్సిమేట్ వాల్యూస్ ఎలా రాయాలి డెసిమల్స్. అప్రాక్సిమేట్ వాల్యూస్ ఇస్ నథింగ్ బట్ రౌండెడ్ అప్ వాల్యూస్ ఆర్ నియరెస్ట్ అని కూడా అడుగుతారు. అంటే నియరెస్ట్ వన్స్ రౌండెడ్ అప్ చేయమని అడుగుతారు, లేదంటే నియరెస్ట్ 10th వాల్యూ ఎంత అవుతుంది. నియరెస్ట్ మీన్స్ ఏం చేయాలి, రౌండెడ్ అప్ చేయాలి. ఆర్ అప్రాక్సిమేట్ వాల్యూ అని కూడా అడుగుతారు. ముందుగా వన్స్ ఎలాగ చేయాలో చూద్దాము. వన్స్ మనం వన్స్ ప్లేస్ రౌండెడ్ అప్ చేయాలన్నప్పుడు మనం 10th ప్లేస్ అన్నది కన్సిడర్ చేయాలి. డెసిమల్ పాయింట్ తర్వాత ఉన్నటువంటి ఈ ప్లేస్ని మనం 10th ప్లేస్గా తీసుకుంటాము. 10th ప్లేస్ని కంపేర్ చేస్తాం. దేంతో కంపేర్ చేయాలి, 5తో కంపేర్ చేస్తాం. 10th ప్లేస్ 3 is less than 5. 3 అన్నది 5 కన్నా చిన్నది. లెస్ దాన్ 5 ఉన్నట్లయితే మనం ఈ ప్లేస్ వాల్యూని, వన్స్ ప్లేస్ వాల్యూని ఏం చేంజ్ చేయమో అలాగే రాస్తాము. ఈ 10th ప్లేస్ని 0 చేయాలి. దట్ మీన్స్ 4.0 is the approximate value of 4.3. ఈ 4.0ని మనం ఎలా రాయొచ్చు, 4గా రాస్తాం. అంటే పాయింట్ తర్వాత 0 ఒకటే ఉన్నట్లయితే మనం దాన్ని నెగ్లెక్ట్ చేయొచ్చు, రిమూవ్ చేసి రాసేయచ్చు. 4 is the approximate value of 4.3. Next, here 4.5. Here also asking to write approximate value of ones place. Ones place కి రాయమన్నారు. మనం ఏ ప్లేస్ కన్సిడర్ చేయాలి, 10th ప్లేస్ కన్సిడర్ చేయాలి. 10th ప్లేస్లో ఏముంది, 5. 5 దేంతో కంపేర్ చేస్తాం, 5తో. ఈక్వల్ టు 5. ఈక్వల్ టు 5 కానీ 10th ప్లేస్ అన్నది 10th ప్లేస్ ఈక్వల్ టు 5. ఇక్కడ ఎంత ఉంది, 10th ప్లేస్ 8. 8 ఈస్ గ్రేటర్ దాన్ 5. ఈక్వల్ టు 5 ఆర్ గ్రేటర్ దాన్ 5 ఉన్నట్లయితే ఏదైతే ప్లేస్ అడుగున్నారో ఆ ప్లేస్కి మనం 1 అన్నది యాడ్ చేస్తాం. In both cases we add 1. 4 plus 1
4 plus 1 5. నెక్స్ట్ 10th ప్లేస్ని 0 చేయాలి. 5.0. 5.0ని ఎలా రాయొచ్చు? 5గా రాస్తాం. Now what's the approximate value of 4.5? 5. Next, here also we add 1 to 1's place becomes 5. 4 plus 1 5. Next 10th place we replace it with 0. Now what's the approximate value of 4.8? 5. Right? 5. నెక్స్ట్ 10th ప్లేస్ని ఎలా చేయాలి? 10th ప్లేస్ అన్నట్లయితే డెసిమల్ పాయింట్ తర్వాత ఉన్నటువంటి ఫస్ట్ ప్లేస్. 10th ప్లేస్ని మనం రౌండెడ్ ఆఫ్ చేయాలన్నప్పుడు 100th ప్లేస్ అన్నది కన్సిడర్ చేయాలి. 100th ప్లేస్ ఏంటి? 100th ప్లేస్ ఏముంది? 103. కంపేర్ విత్ 3. కంపేర్ విత్ 5. 3 is less than 5. లెస్ దాన్ కాబట్టి మనం ఏం చేస్తాం? ఏం చేంజ్ చేయము. రిమైనింగ్ ప్లేస్ వాల్యూస్ 100th ప్లేస్ అన్నది కన్సిడర్ చేయాలి. 100th ప్లేస్ని 3తో కంపేర్ చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 5 won't change remaining place values. That means 1st and 10th place valuesని మనం ఏమి చేంజ్ చేయము and replaces 100th place with 0. 100th ప్లేస్ని ఏం చేయాలి? 0 చేస్తాం. ఏంటి రౌండెడ్ ఆఫ్ ఏమవుతుంది? 1.23కి 1.2 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ కూడా 10th ప్లేసే మనం రౌండెడ్ ఆఫ్ చేయాలి. 100th ప్లేస్లో ఏముంది? 100th ప్లేస్ 5 ఉంది. 5 ఈజ్ ఈక్వల్ టు 5. హియర్ 100th ప్లేస్ ఏముంది? 8. 8 ఈజ్ గ్రేటర్ దాన్ 5. ఈక్వల్ కానీ గ్రేటర్ దాన్ కానీ ఉన్నప్పుడు ఏ పర్టికులర్ ప్లేస్ అయితే అప్రాక్సిమేట్ అడిగారో ఆ పర్టికులర్ ప్లేస్కి 1 యాడ్ చేస్తాము. 2 plus 1 3. 1.3. నెక్స్ట్ 100th ప్లేస్ని మనం 0 చేస్తాం. వాట్స్ ద అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ 1.25? 1.30 ఆర్ 1.3. నెక్స్ట్ గ్రేటర్ దాన్ ఉన్నప్పుడు కూడా ఆ పర్టికులర్ ప్లేస్కి మనం 1 అన్నది యాడ్ చేస్తాము. 1.30. 100th ప్లేస్ని 0 చేయాలి. 1.28కి అప్రాక్సిమేట్ వాల్యూ ఏంటి? 1.30. దీన్ని ఎలా రాయొచ్చు? 1.3గా కూడా రాయొచ్చు. సేమ్ యాజ్ 100th ప్లేస్ రౌండెడ్ ఆఫ్ చేయమన్నప్పుడు మనం ఏ ప్లేస్ కన్సిడర్ చేయాలి? 1000th ప్లేస్ కన్సిడర్ చేయాలి. 1000th ప్లేస్ అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ డెసిమల్లో 1000th ప్లేస్లో ఏముంది? 3. 3 ఈజ్ లెస్ దాన్ 5. లెస్ దాన్ 5 కాబట్టి రిమైనింగ్ ప్లేస్ వాల్యూస్ని మనం ఏం చేంజ్ చేయము, అలాగే రాస్తాము. బట్ ఈ ప్లేస్ని ఏం చేస్తాము? 100th ప్లేస్ అన్నప్పుడు మనం 1000th ప్లేస్ కన్సిడర్ చేస్తాము. ఈ 1000th ప్లేస్ని 0 చేయాలి. ఇక్కడ 1000th ప్లేస్లో ఏముంది? ఈక్వల్ టు 5. 5 ఉంది. 5తో కంపేర్ చేస్తే 5 అన్నది ఈక్వల్గా ఉంటుంది. ఇక్కడ 8. 8 is greater than 5. In these both cases we add 1 to 100th place less 1. ఎలా చేంజ్ అవుతుంది? 2.43 అండ్ ఈ 1000th ప్లేస్ని ఏం చేయాలి? ఇక్కడ కూడా 0 చేయాలి. 2.43. Now what's the approximate value of 2.425? 2.43. Next 2.430. ఎలా రాయొచ్చు? 2.43 సేమ్ యాజ్ 1000. ఇక్కడ 1000th ప్లేస్ మనం చేయాలంటే ఏం తీసుకోవాలి? ప్లస్ వాల్యూ తీసుకోవాలి. 10,000th ప్లేస్ తీసుకుంటాం. 10,000th ప్లేస్లో ఏముంది? 3 ఉంది. ఇక్కడ 5 ఉంది. ఇక్కడ 8. 3 is as compared to 5. 3 is less than 5.
5తో మనం కంపేర్ చేసినట్లయితే 3ని 3 అనేది 5 కన్నా చిన్నది కాబట్టి ఈ నెంబర్కి మనం ఏం యాడ్ చేయము. ఎలా రాయాలి? 4.782 10,000 ప్లేస్ ఏం చేయాలి? 0. నెక్స్ట్ హియర్ ఈక్వల్ టు 5 ఆర్ గ్రేటర్ దాన్. ఈ 2 కేసెస్లో ఏం చేస్తాం? ఆ పర్టికులర్ ప్లేస్కి +1 చేయాలి. +1 ఏమవుతుంది? అప్రాక్సిమేట్ వాల్యూ 4.784. ఈ 0 అన్నది మనం రిమూవ్ చేయొచ్చు. 4.784. నెక్స్ట్ 4.784 written as 4.78. డెసిమల్స్ లో అడిషన్స్ ఎలా చేయాలి, సబ్స్ట్రాక్షన్స్ ఎలా చేయాలి? డెసిమల్స్ లో ఏంటంటే మా అడిషన్స్ లో పాయింట్ కింద పాయింట్ వచ్చేలాగా మీరు నెంబర్ రాసుకోవాలి ముందుగా. ఇక నేను ఆల్రెడీ రాసేసాను. ఓకే, ఎలా చేయాలి? నార్మల్ గానే మనం అడిషన్ ఏ విధంగా చేస్తామో అలాగే చేస్తాం. డిఫరెన్స్ ఏం లేదు. 1 + 8 9, 6 + 0 6 ఓన్లీ, పాయింట్ పెట్టుకోవాలి. నెక్స్ట్ 5 + 8 3 హియర్, 4 + 7 + 1 12. గుడ్. ఓకే, నేను డైరెక్ట్ గా రాసాను కాబట్టి ఓకే. బట్ ఇలా ఇచ్చారు, ఎలా రాయాలి? ఫస్ట్ ముందు నెంబర్ రాసుకోండి 2.45. నెక్స్ట్ పాయింట్ కిందే పాయింట్ రావాలి. ఓకే, నెక్స్ట్ నెంబర్ కి ఇక్కడ ఉంది పాయింట్. పాయింట్ కి లెఫ్ట్ సైడ్ ఏముంది? 0. రైట్ సైడ్ ఏమున్నాయి? 4 5 6. ఓకేనా? పాయింట్ కింద పాయింట్ మీరు రాసేయాలి. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఏమున్నాయో ఆ డిజిట్ కింద డిజిట్ రాయాలి. నెక్స్ట్ రైట్ సైడ్ ఏమున్నాయో రాయాలి. ఇక్కడ నెంబర్ లేదు కదా, ఎందుకు రాస్తారంటే 0 పెట్టుకోవచ్చు మీరు నెంబర్ లేదు అన్నాం. ఓకేనా? ఇక్కడ నెంబర్ లేదు కదా, డిజిట్ రాయకూడదు, అలా ఏం లేదు. ఓకే, ఏం చేస్తామో అడిషన్. 0 + 6 6, 5 + 5 10, 9. పాయింట్ దగ్గర పాయింట్ హియర్ 54.804. నెక్స్ట్ పాయింట్ కింద పాయింట్ రావాలని చెప్పాం కదా. ఓకే, లెఫ్ట్ సైడ్ ఏమున్నాయి? 4 8 4. నెక్స్ట్ ఇక్కడ 4 8 5. నెక్స్ట్ we do addition. 9, వెరీ గుడ్. 8 12 వచ్చింది కదమ్మా. ఇక్కడ క్యారీ ఉంది కదా, 1 ఉంది, ఇక్కడ వేసుకోవాలి. ఓకేనా? బిఫోర్ ప్లేస్ కి వెళ్తుంది క్యారీ, ఏదొచ్చినా పాయింట్ ఇక్కడ పెట్టేయాలి. ఓకేనా? డెసిమల్స్ లో అడిషన్స్ ఇచ్చినట్లయితే ఈ విధంగా చేయాలి. రూల్ ఏంటి? పాయింట్ కింద పాయింట్ రావాలి. మీకు ఇటు సైడ్ ఎన్ని నెంబర్స్ వచ్చాయి, అటు సైడ్ ఎన్ని నెంబర్స్ వచ్చాయని కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకేనా? ఓకే, పాయింట్ కింద పాయింట్ వచ్చేలాగా రాసుకొని వాళ్ళు ఏం చేయమన్నారో అది చేయాలి. లేదు సబ్స్ట్రాక్షన్ చూద్దాం ఎలా చేయాలి. ఇది అడిషన్, నెక్స్ట్ సబ్స్ట్రాక్షన్. ఇక్కడ కూడా అంతే, పాయింట్ కింద పాయింట్ రాసాము. నెక్స్ట్ 6 - 5 ఏమైతుంది జోయా? 1. గుడ్. 4 - 4 0, 3 2. వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ హియర్ 2 - 5 2 - 5 ఉంది. బారోయింగ్కి వెళ్ళాలి. గుడ్. ఇక్కడ నుంచి బారోయింగ్ తీసుకుంటాం. 1 ఉంది, 1 బారోయింగ్ ఇస్ 12 అవుతుంది. దిస్ బికమ్స్ 0. 12 - 5 7. 0 - 0 0. నెక్స్ట్ పాయింట్ ఉంది. 4 - 3 1. 8 - 5. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఎలా రాసుకుంటాము? ముందుగా ఫస్ట్ నెంబర్ రాసేసుకుంటాము. తర్వాత ఏం చేయమన్నమ్మా? పాయింట్ పెట్టుకోవాలి. సరే, ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. 40. ఇక్కడ 3 ఉన్నాయి రైట్ సైడ్. 8 5 7. సబ్స్ట్రాక్షన్. ఇక్కడ కూడా ఏం చేయాలి? బారోయింగ్. 6 - 7 బారోయింగ్కి వెళ్తాం. ఏమొస్తుంది? ఇది 5 ఏమవుతుంది? 4 అవుతుంది. 16 అయితే 16 - 7 9. గుడ్. నెక్స్ట్ 4 - 5 again go for borrowing. This becomes 1, becomes 14. 14 - 5 9 again. Okay,
నెక్స్ట్ 1 మైనస్ 8 స్మాలర్ కదా, బారోయింగ్ వెళ్తాం ఇక్కడ నుంచి ఇక్కడ. ఇది 4 అవుతుంది, ఇది ఏమవుతుంది 11 అవుతుంది. ఓకేనా 3 పాయింట్ దగ్గర పాయింట్ అలాగే పెట్టు 4 0. ఓకేనమ్మా, సేమ్ నార్మల్ డివిజన్ సబ్స్ట్రాక్షన్ లాగానే చేస్తాము. ఇక్కడ ఓన్లీ డిఫరెన్స్ ఏంటి, పాయింట్ మాత్రం ఉంటుంది. పాయింట్ కింద పాయింట్ పెట్టుకొని మీరు రాసుకోవాలి. నెక్స్ట్ 7 9 5 7 8 9. ఎస్, ఇక్కడ పాయింట్ కి లెఫ్ట్ సైడ్ 2 డిజిట్స్ వచ్చాయి, ఇక్కడ 4 వచ్చాయి. సబ్స్ట్రాక్షన్ ఇక్కడ ఏం పెట్టుకోవాలి, ఇక్కడ డిజిట్ లేదు కదా, మనం ఏం రాసుకోవాలి 0 రాసుకోవాలి. ఎస్ 0 మైనస్ 9 బారోయింగ్ తీసుకోవాలి. దిస్ బికమ్స్ 10. 10 minus 9 1. 5 minus 8 again borrowing becomes 4. This becomes 15. 15 minus 8 7. 4 minus 7 borrowing 7. Good. Next 3 minus 5 again borrowing 13. 7 13 8 పాయింట్ అలాగే వస్తుంది. 7 minus 9 again borrowing 17 8. గుడ్ 1. ఓకే, ఈ విధంగా అడిషన్ సబ్స్ట్రాక్షన్ చేయాలి. ఇందులో మీరు మా అడిషన్ లో ఇక్కడ 0 పెట్టుకోకపోయినా మనకు ఆన్సర్ వస్తుంది. బట్ ఇక్కడ సబ్స్ట్రాక్షన్ లో మీరు ఒక డిజిట్ లేదు అనుకున్నట్లయితే 0 పెట్టుకుంటేనే మనకు ఆన్సర్ వస్తుంది. ఇది గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి. 4 లాస్ట్ డిజిట్ కి పైన ఏ డిజిట్ లేదు అన్నట్లయితే 0 పెట్టుకోవాలి. ఓకేనా, సబ్స్ట్రాక్షన్ లో అప్పుడే మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. డెసిమల్స్ లో నెక్స్ట్ మల్టిప్లికేషన్స్ ఏ విధంగా చేయాలి. డెసిమల్స్ లో మల్టిప్లికేషన్ నార్మల్ మల్టిప్లికేషన్ లాగానే చేస్తామా. ఇక్కడ కూడా ఏంటంటే పాయింట్ అనేది మీరు ఎక్కడ ప్లేస్ చేయాలో తెలుసుకున్నట్లయితే ఈజీగానే చేయొచ్చు. డెసిమల్స్ మల్టిప్లికేషన్ 2 4s are 8, 2 7s are 14. ఓకే, నార్మల్ గా మల్టిప్లై చేసేస్తాము. తర్వాత పాయింట్ ప్లేస్ చేయాలి. ఎలాగా, పాయింట్ ముందు అంటే ఎన్ని డిజిట్స్ ఉన్నాయి పాయింట్ కి రైట్ సైడ్ చూసుకోండి. ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 1 డిజిట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా 1 డిజిట్ ముందు మనం పాయింట్ అన్నది ప్లేస్ చేయాలి. ఇలా కాకుండా 2 అంటే మల్టిప్లికెంట్ మల్టిప్లై రెండిట్లోనూ పాయింట్స్ ఉన్నాయి అన్నప్పుడు ఎలా చేస్తాం. ఇది 2 డిజిట్ మల్టిప్లికేషన్ కదా, అందుకే మల్టిప్లికేషన్ మీరు కంప్లీట్ చేసిస్తారు. 4 5s are 20, 2 4 4s are 16 plus 2. నెక్స్ట్ 2 5s are 10, 2 4s are 8, 8 plus 1 9. నెక్స్ట్ ఏం చేస్తాం, అడిషన్ చేస్తాం. 0 8 plus 0 8, 1 plus 9 10. ఇక్కడ పాయింట్ ఎలా ప్లేస్ చేయాలి, ఇక్కడ మీరు చూసుకోవాలి. 2 నెంబర్స్ లోను పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయో కౌంట్ చేసుకోవాలి. 1 2 2 డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు ఏం చేయాలి, ఫ్రమ్ ద రైట్ నుంచి కౌంట్ చేసుకుంటూ లెఫ్ట్ కి పాయింట్ పెట్టాలి. 1 2 ఇక్కడ పెట్టాలి పాయింట్. ఓకేనా, నెక్స్ట్ సేమ్ హియర్ ఆల్సో ముందుగా ఏం చేస్తాం, మల్టిప్లికేషన్ కంప్లీట్ చేస్తాము. 5 0s are 0, 5 2s are 10, 5 4s are 20, 20 plus 1 21, 5 7s are 35, 35 plus 2 37. Good. Next 4 4 0s are 0, 4 2s are 8, 4 4s are 16, 4 7s are 28 plus 1 29. 0 0 9, 7 plus 6 13, 3 1. పాయింట్ ఎలా ప్లేస్ చేయాలి, ఇక్కడ కూడా సేమ్ పాయింట్ కి రైట్ సైడ్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి కౌంట్ చేసుకోండి. 1 2 3 1 2 3. ఓకేనా, ఎన్ని డిజిట్స్ ఉన్నాయి కౌంట్ చేసుకొని రైట్ నుంచి ముందుకు మనం కౌంట్ చేసుకొని డిజిట్ ప్లేస్ చేయాలి. నెంబర్ ప్లేస్ పాయింట్ ప్లేస్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్
4.549 ఇంటూ 0.004. ఇక్కడ 1 డిజిట్ ఉంది, మిగిలిన డిజిట్స్ మా జీరోస్ ఉన్నాయి. మిగిలిన నెంబర్స్ అన్ని జీరోస్ ఉన్నాయి, ఒక నెంబర్ మాత్రము డిజిట్ ఉంది, జీరో కాకుండా ఉన్నది ఒక డిజిటే ఉంది. దీంతో మల్టిప్లై చేసేసాయి. 4 9s are 36, 4 4s are 16, 16 plus 3 19, 4 5s are 20, 20 plus 1 21, 4 4s are again 16, 16 plus 2 ఎస్. పాయింట్ ఎలాగా ప్లేస్ చేయాలి? ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి కౌంట్ చేసుకోమ్మా. 1 2 3 1 2 4 5 6. ఓకే, ఈ నెంబర్లో ఎన్ని ఉన్నాయి? రైట్ సైడ్ పాయింట్ తర్వాత 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, టోటల్ ఎన్ని? 6. అంటే 6 డిజిట్స్ ముందు మనం ప్లేస్ చేయాలి పాయింట్. ఎస్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 డిజిట్సే ఉన్నాయి. ఇంకో డిజిట్ బదులు మనం ఏం చేయాలి? 0 పెట్టుకోవాలి. ఓకేనా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నెంబర్ ఒకటే ఉంది, 4తో నేను మల్టిప్లై చేసేసాను. ఇప్పుడు పాయింట్ ఎలా ప్లేస్ చేయాలి? మనకు 5 డిజిట్సే వచ్చాయి, బట్ పాయింట్ అనేది 6 డిజిట్ ముందు ప్లేస్ చేయాలి. 1 డిజిట్ తక్కువ వస్తుంది కదా, ఆ డిజిట్ బదులు ఏం చేయాలి? 0 రాసుకోవాలి, పాయింట్ ముందు ఒక 0 పెట్టాలి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మల్టిప్లేయర్ 10 కానీ 100 కానీ ఓకే 1000 కానీ 10,000 కానీ ఈ విధంగా టెన్స్ లో ఉన్నప్పుడు ఎలా చేయాలి? డైరెక్ట్ గా మనం చేయొచ్చు. దీన్ని ఎలా చేయాలి? మల్టిప్లేయర్ అన్నది మా 10s 100s 1000s ఉంటే ఈ పాయింట్ అన్నది లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది. పాయింట్ ఎలా వెళ్తుంది? లెఫ్ట్ సైడ్. ఎన్ని డిజిట్స్ తర్వాత పెట్టాలంటే ఇక్కడ ఎన్ని జీరోస్ ఉంటే అన్ని డిజిట్స్ ముందు పెట్టాలి. పాయింట్ లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళి రైట్ సైడ్. ఓకే, డెసిమల్ పాయింట్ అనేది రైట్ సైడ్ మూవ్ అవుతుంది. ఓకే, మల్టిప్లికేషన్ లో ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1 0 ఉంది. పాయింట్ అనేది 1 డిజిట్ ముందుకి మూవ్ అవుతుంది రైట్ సైడ్. ఎక్కడ వస్తుంది? 85.79. ఓకేనా? అంటే డైరెక్ట్ గా మల్టిప్లై చేయకుండా మనం డైరెక్ట్ గానే రాస్తాం ఆన్సర్. నెక్స్ట్ ఎన్ని ఉన్నాయమ్మా? 2 zeros ఉన్నాయి. అంటే ఎన్ని డిజిట్స్ తర్వాత పాయింట్ ప్లేస్ చేయాలి? 2 డిజిట్స్ తర్వాత. అంటే పాయింట్ ఎక్కడికి వస్తుంది? ఇక్కడికి వస్తుంది. ఓకేనా? 1 పక్కన మీరు ఎన్ని జీరోస్ ఉన్నాయి చూసుకోవాలి. అన్ని డిజిట్స్ రైట్ సైడ్ మూవ్ అవుతుంది. ఎక్కడైతే పాయింట్ ఉంటుందో అక్కడ నుంచి ఎక్కడికి? రైట్ సైడ్ కి మూవ్ అవుతుంది. 7.9. నెక్స్ట్ వన్. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 3 zeros ఉన్నాయి. ఎన్ని డిజిట్స్ ముందుకు మూవ్ అవ్వాలి? రైట్ సైడ్ 3 డిజిట్స్. ఇక్కడ 3నే ఉన్నాయి. 1 2 3 అంటే ఇక్కడ రావాలి పాయింట్, ఇక్కడ మూవ్ అవ్వాలి. ఈ పాయింట్ తీసేయాలి మా. ముందు దగ్గర ఉన్నటువంటి ఈ పాయింట్ ఇక్కడికి వెళ్తుంది కాబట్టి ఇక్కడ పాయింట్ ఉండదు మన. ఓకేనా? ఇక్కడ రాయకూడదు. ఈ పాయింట్ ఇక్కడ మూవ్ అవుతుంది. ఇక్కడ డిజిట్ లేదు కదా, నేను 0 రాసుకుంటున్నా. ఈ 0 మీరు నెక్స్ట్ స్టెప్ లో తీసేయచ్చు. ఓకేనా? పాయింట్ తర్వాత 0 అంటే నెగ్లిజిబుల్ కాబట్టి తీసేస్తాం. ఓకేనా? ఆన్సర్ ఏంటి? 8579. ఓకేనా? ఎస్. మల్టిప్లికేషన్స్ లో మీకు మల్టిప్లయర్ ప్లేస్ లో ఓకేనా, ఇది మల్టిప్లికెంట్, ఇది మల్టిప్లయర్. ఓకే, ఈ మల్టిప్లయర్ లో 100 కానీ 10s కానీ 1000s కానీ 10,000 కానీ 100,000 కానీ ఏమైనా ఉన్నప్పుడు ఎలా అయితే పాయింట్ మూవ్ అవుతుంది? రైట్ సైడ్ మూవ్ అవుతుంది పాయింట్ అన్నది. బట్ ఎన్ని డిజిట్స్ మూవ్ అవుతుంది అంటే 1 పక్కన ఎన్ని జీరోస్ ఉన్నాయో అన్ని డిజిట్స్ రైట్ సైడ్ మూవ్ అవుతుంది. ఓకేనా? మల్టిప్లికేషన్ అంటే ఏంటిమ్మా? రిపీటెడ్ అడిషన్ ని మనం ఏం చేస్తాం? మల్టిప్లికేషన్ అంటాం. రిపీటెడ్ అడిషన్ మీన్స్ ఇంక్రీజ్ అవుతుంది వాల్యూ. అవునా? మల్టిప్లికేషన్ లో మనకి వాల్యూ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ 8.579 ఉంది. నేను 10తో మల్టిప్లై చేసినప్పుడు ఏమైంది? 85 అయింది. ఓకేనా? 100తో మల్టిప్లై చేసినప్పుడు 857 అయింది. ఓకే,
నెక్స్ట్ 1000 తో మల్టిప్లై చేసినప్పుడు 8579. అంటే మల్టిప్లికేషన్ లో వాల్యూ ఏమైతూ వస్తుంది, ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. ఓకేనా. డెసిమల్స్ డివిజన్ ఎలా చేయాలి, ఇందులో నేను ఒక్కటే డెసిమల్ ఒక్కటే తీసుకున్నాను ఇక్కడ. దట్ మీన్స్ డివిడెండ్ ఒక్కటే నేను డెసిమల్ తీసుకున్నాను, డివైజర్ నార్మల్ నెంబరే తీసుకున్నాను. ఫస్ట్ ఇవి చూద్దాం, ఇవి ఎలా చేయాలి, తర్వాత డెసిమల్ టు డెసిమల్ ఎలా చేయాలి. ఎస్, ఫస్ట్ ఎలా రాసుకోవాలి మనం డివిజన్ చేసేటప్పుడు, ఇలా రాసుకుంటాము. ఇక్కడ డివిడెండ్ రాస్తాము, ఇక్కడ డివైజర్ రాస్తాం. ఎప్పుడు డివిజన్ సింబల్ కి తర్వాత ఉన్నదే డివైజర్, ఓకే, ముందున్నది డివిడెండ్. ఓకే, ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఏంటిమ్మా 2. 2 టేబుల్లో 2 వస్తుంది కాబట్టి 2 1s 2 గెట్ 0. సారీ, 2 1s 2, 2 minus 2 0. నెక్స్ట్ we take 4, 2 2s 4 0. ఇక్కడ నెక్స్ట్ నెంబర్ మనం తీసుకోవాలి. అంతకన్నా ముందు ఎస్, ఇక్కడ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ అన్నది మనం ఇక్కడ తీసేసుకుంటాం. ఓకేనా. ఇప్పుడు ఏం తీసుకోవాలి, ఇక్కడ 4 మాత్రమే వస్తుంది. ఎందుకు, పాయింట్ అన్నది మనం ఇక్కడికి తీసేసుకున్నాం కదా. 4 2s 4 0 వస్తుంది. జీరో. నెక్స్ట్ ప్రాబ్లం, డివైజర్ 4, 16.4 is dividend. ఇక్కడ ఫస్ట్ డిజిట్ తీసుకుంటామా 1 ఈజ్ లెస్ దాన్ 4 కాబట్టి ఏం చేస్తాం, 2 డిజిట్స్ తీసుకుంటాం. గుడ్. 4 4s 60. 0. పాయింట్ ఏం చేయాలి, ఇక్కడ పెట్టేసుకోవాలి. ఓకే, పాయింట్ ఇక్కడికి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఏం తీసుకుంటాం, 4 1s 4. నెక్స్ట్ ఇక్కడ 0 ఉంది కదా, 2 zeros 0 అయిపోయిందా. నెక్స్ట్ ఈ పాయింట్ ఏమవ్వాలి, ఇక్కడికి వెళ్ళాలి. నెక్స్ట్ we take 8, 2 4s 8 minus 0. ఓకేనమ్మా, 0 ఉంది కదా, 2 zeros 0. నెక్స్ట్ పాయింట్ ఏం చేస్తాము, క్వోషియంట్ లో పెట్టేసుకుంటాం. నెక్స్ట్ ఏం తీసుకోవాలి, 8 తీసుకోవాలి. 2 4s 8, 8 minus 8 0. నెక్స్ట్ 6. హియర్ ఆల్సో సేమ్ 0 ఉంది కదా, ఏం చేయాలన్నా 0 0. పాయింట్ అన్నది ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ 3 తీసుకుంటాము. 3 ఈజ్ లెస్ దాన్ 6 కాబట్టి ఇంకో డిజిట్ తీసుకోవాలి. అట్ ఏ టైం 2 తీసుకున్నట్లయితే ఇదేం పెట్టాలి, 0 పెట్టాలి. ఓకే, ఇలా మాకు గుర్తుండదు అన్నట్లయితే ఏం చేస్తారు, 6 zeros 0 పెట్టుకొని ఓకే నెక్స్ట్ స్టెప్ లో 6 తీసుకోవచ్చు. ఓకేనా. అట్ ఏ టైం 2 తీసుకుంటే 0 పెట్టచ్చు అని గుర్తుంటే 0 పెట్టేసాయి. 6 6 36 0 మైనస్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ డిజిట్ చూడండి 1 ఉంది. 2 డిజిట్స్ తీసుకుంటాం, ఏమైతుంది 14 అవుతుంది. 14 కి ఏమొస్తుంది మా నియరెస్ట్ బై టేబుల్ 2s 10 4 వస్తుంది. 4 లెస్ దాన్ కదా, అప్పుడు ఇంకోటి కావాలి. ఇక్కడ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ ఏం చేయాలి, నేను పెట్టుకోవాలి. ఇప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ 5 వస్తుంది. మా ఇక్కడ పాయింట్ తర్వాత నేను డిజిట్ తీసుకున్నా కదా, రిమైండర్ వచ్చింది కదా, ఇక్కడ పాయింట్ పెట్టకూడదు. ఎందుకు, ఈ పాయింట్ అనేది ఇక్కడికి వెళ్ళిపోయింది కదా. ఓకే, అర్థమవుతుందమ్మా. ఈ పాయింట్ అన్నది మనం ఇక్కడ పెట్టేసుకున్నాం. నెక్స్ట్ డిజిట్ మాత్రమే మీరు కింది తెచ్చుకోవాలి. ఓకేనా. 5 9s 45 మైనస్ చేస్తే మనకి రిమైండర్ 0s. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎన్ని జీరోస్ వచ్చాయి చూడండి. 0 పాయింట్ ఉంది, నేను 0 ఇక్కడ పెట్టుకుంటాము. 0 నెక్స్ట్ పాయింట్, ఇక్కడ 2 zeros ఉన్నాయి. మళ్ళీ ఏం చేయాలి మా, పాయింట్ ఇక్కడికి వెళ్తుంది, మళ్ళీ
0 సారీ ఇక్కడ మళ్ళీ 0 వస్తుంది, ఇక్కడ మళ్ళీ 0 ఉంది. నెక్స్ట్ స్టెప్లో 0 తీసుకుంటాము, మళ్ళీ 0 0. నెక్స్ట్ ఏం తీసుకోవాలమ్మా? 2 తీసుకోవాలి. అంతా అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 0.00 ఉన్నప్పుడు సేమ్ నెంబరే ఉంది, ఇక్కడ సేమ్ డిజిటే ఉన్నప్పుడు ఇక్కడ ఎన్ని అయితే జీరోస్ వచ్చాయి అన్నీ వచ్చాయి ఇక్కడ. ఓకేనా? దీన్ని బట్టి డైరెక్ట్ గా మనకి ఇచ్చినప్పుడు మనం డైరెక్ట్ గా రాసేయచ్చు. 0.00 2 1s 2 క్యాన్సిలైజేషన్స్ ఇచ్చినప్పుడు 002/2 ఇలాగ ఇచ్చారనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? 2 1s 0 0 ఇక్కడ వరకు ఇలాగే వస్తుంది 1. ఓకేనా? ఓకే, డివిడెండ్ డెసిమల్ ఇచ్చి, ఓకేనా, డివైజర్ నార్మల్ నెంబర్ ఉంటే ఎలా చేసాము చూసాం కదా. ఇప్పుడు రెండు డెసిమల్సే ఉంటే ఎలా చేయాలి? ఓకే, ఇక్కడ రెండు డెసిమల్సే ఉన్నాయా? ఈ డెసిమల్ ని నేను ఫ్రాక్షన్ గా కన్వర్ట్ చేస్తాను. ఓకే, 2.4 ఉంటే ఏం రాయొచ్చుమా? 24/10. నువ్వు లేను ఏం చేస్తాను? ఎందుకు మాట్లాడతాను మీరిద్దరు? నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అంతో? ఎందుకు మాట్లాడతాను? ఇంతకుముందే చెప్పాను కదా నేను, గుర్తులేదా మీకు? మరి ఎందుకు మాట్లాడతాను? నువ్వు వచ్చి ఇక్కడ కూర్చోను, అక్కడ కూర్చో. పట్టుకొని వాంచేయాలి, ఇక్కడ పట్టుకోవచ్చు బాగా, అప్పుడు కానీ బుద్ధి అట్టించి ఆ వీడియో సార్కి చూపించాల, పేరెంట్స్ చూపించాలి ఆ వీడియో. ఓకేమ్మా, డెసిమల్స్ లో డివిజన్స్ లో డివిడెండ్ మనకు డివైజర్ ఇచ్చి డివైజర్ నెంబర్ ఇచ్చినట్లయితే ఎలా చేయాలో చూసాం. ఓకే, డెసిమల్ నెంబర్ కాకుండా నార్మల్ నెంబర్స్. ఇప్పుడు రెండు డెసిమల్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి? ముందుగా మీరు ఈ డెసిమల్స్ ని ఫ్రాక్షన్స్ గా కన్వర్ట్ చేసుకోవాలి. 2.4 ని కన్వర్ట్ చేయండి మా. ఎలా రాయొచ్చు? 24/10. ఎలాగా? పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 డిజిట్ ఉంది కాబట్టి డినామినేటర్ లో 1 పక్కన ఎన్ని జీరోస్ రాయాలి? 1 0 రాయాలి. నెక్స్ట్ డివైడెడ్ బై 1.2 12/10. ఇప్పుడు ఇది ఫ్రాక్షన్ లో డివిజన్ అయిందా? ఫ్రాక్షన్స్ లో డివిజన్ ఉన్నప్పుడు నెక్స్ట్ స్టెప్ లో ఈ డివిజన్ సింబల్ ఏమైతుందమ్మా? డివిజన్ సింబల్ ఇంటూ అవుతుంది, ఫ్రాక్షన్ రెసిప్రోకల్ అవుతుంది. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఏమైంది? 10 10 గెట్ క్యాన్సిల్, 12 1s 12 2s 2/1. ఎంత ఆన్సర్? 2. ఓకేనా? డెసిమల్స్ ఇస్తే ఏం చేయాలి? ఫస్ట్ డెసిమల్స్ ఫ్రాక్షన్ గా కన్వర్ట్ చేసుకోవాలి. ఓకేనా? తర్వాత ఈ డివైజర్ సింబల్ ఏం చేస్తాం? ఇంటూ చేస్తాం. డివైజర్ ఫ్రాక్షన్ ఏమవుతుంది? రెసిప్రోకల్ అవుతుంది. చూడండి, 10 డివైడెడ్ బై 2/10. 2/10 ఇది ఏమవుతుంది నాన్న? సింబల్ ఇంటూ అవుతుంది, ఇది 10/2 అవుతుంది. 10 10 గెట్ క్యాన్సిల్, 2 1s 2 2s 4, again 2 2s 4, 2 1s 221/1 221. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, పాయింట్ తర్వాత ఇక్కడ 1 డిజిటే ఉంది, ఇక్కడ కూడా 1 డిజిటే ఉంది. నెక్స్ట్ హియర్ ఆల్సో పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఇప్పుడు కట్ చేయాలి కదా. ఓకే, పాయింట్ తర్వాత ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయమ్మా? 1 డిజిటే ఉంది, ఇక్కడ కూడా 1 డిజిటే ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పాయింట్ తీసేయండి. 24 డివైడెడ్ బై 12 ఎంత వస్తుంది మనకు ఆన్సర్? 24 డివైడెడ్ బై 12 2నే వస్తుంది ఆన్సర్. ఇక్కడ 2నే వచ్చిందా? ఇక్కడ 442/2 ఎంత వస్తుంది ఆన్సర్? అంటే
ఈ డివిడెంట్ అండ్ డివైజర్ లో పాయింట్ తర్వాత సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉంటే మీరు ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్ గా చేసి ఆన్సర్ రాసేయచ్చు. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా రాశాను చూడండి. ఓకే, 3.6 డివైడెడ్ బై 0.6. ఇక్కడ సేమ్ ఉన్నాయా? 1 డిజిటే ఉందా? ఇక్కడ ఒకటే ఉంది, ఇక్కడ ఒకటే ఉంది, అంటే మళ్ళీ సేమ్ నెంబర్స్ అనుకుంటారేమో. 1.2 డివైడెడ్ బై 0.6. పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఇక్కడ ఒక డిజిటే ఉంది, ఇక్కడ 1 ఉంది. దీన్ని మీరు డైరెక్ట్ గా ఏం రాసుకోవచ్చు అంటే 12/6. 12/6 అంటే ఎంత ఆన్సర్? 2. ఇది ఎప్పుడు? ఓన్లీ పాయింట్ తర్వాత సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నప్పుడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, డెసిమల్ పాయింట్ తర్వాత డివిడెండ్ అండ్ డివైజర్ లో సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉంటే మీరు ఏం చేయొచ్చు? డివిజన్ ఇది పాయింట్ తీసేసి డెసిమల్ పాయింట్ ఈ నెంబర్స్ అలాగే రాసుకొని డైరెక్ట్ గా డివిజన్ చేసి ఆన్సర్ రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 1 డిజిట్ ఉంది, ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి నార్మల్ మెథడ్ మనం ఫాలో చేస్తాం. ఏం చేయాలి? ఫ్రాక్షన్ గా కన్వర్ట్ చేసేసుకుంటాము. తర్వాత ఈ డివిజన్ సింబల్ ఏమైతుంది జోయా? ఇంటూ అవుతుంది. డివైజర్ ఫ్రాక్షన్ ఏమవుతుంది అవంతి? ఏం రాయాలమ్మా నేను ఇప్పుడు ఇక్కడ? ఓకే, గుడ్. ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ పోతాయా చూసుకో. చందు ఎనీ టైమ్స్ పోతుంది చందు? 10తో 100 1s 10s. నెక్స్ట్ 169 13. వెరీ గుడ్. 13 టైమ్స్. 13 స్క్వేర్ ఏంటి? 169. 13 ఇంటూ ఇంకా మిగిలిన మల్టిప్లై చేసుకోవాలమ్మా. 13 ఇంటూ 10. 13 ఇంటూ 10 బై 1 130 ఇస్ ద ఆన్సర్. ఓకే, డిఫరెంట్ ఉన్నప్పుడు మామూలుగానే ఫ్రాక్షన్స్ గా కన్వర్ట్ చేసుకుంటాము. ఇక్కడ డివిజన్ సింబల్ ఇంటూ అవుతుంది. ఈ డివైజర్ ఫ్రాక్షన్ రెసిప్రోకల్ చేసుకొని క్యాన్సిలైజేషన్ చేసుకోవాలి. సేమ్ ఉంటే డైరెక్ట్ గా మీరు చేసేయచ్చు. నార్మల్ డివిజన్ చేసి ఆన్సర్ రాస్తారు. క్యాన్సిలైజేషన్స్. ఓకే, ఇక్కడ డివిజన్స్ చేస్తాం కదా, డివిజన్స్ నే క్యాన్సిలైజేషన్స్ లో ఎలా చేస్తాం? షార్ట్ ఫామ్ లో చేసిస్తాం. మీకు ఆల్రెడీ తెలుసు ఎలా చేయాలి. ఓకే, ఇక్కడ ఈ రిమైండర్ అన్నది రాదు. నార్మల్ డివిజన్ లో మనం రిమైండర్స్ చేస్తాం కదా, అది ఇక్కడ రాదు. డైరెక్ట్ గా చేస్తాం. 2 1s 2 1s 2. అవునా? పాయింట్ ఉంది, పాయింట్ పెట్టేసుకుంటాం. 2 2s 4. ఓకే, నెక్స్ట్ ఇది నార్మల్ ఒకటి డిజిట్ ఒకటి నార్మల్ నెంబర్ ఉన్నప్పుడు చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్ సేమ్ డిజిట్సే అని చెప్పాం కదా, ఇక్కడ 1 డిజిట్ ఉంది, ఇక్కడ 1 డిజిటే ఉంది. ఇలా ఉంటే నేను ఏం చెప్పాను? డైరెక్ట్ గా మీరు పాయింట్ తీసి రాసేసుకోవచ్చు అని చెప్పాము. ఇలా రాసేసుకోవచ్చు. రాసేసుకొని ఇప్పుడు క్యాన్సిలైజేషన్ చేసుకోండి. 2 4తో అవుతాయమ్మా. 4 1s 4 4 1s 4 4s 16 1s 41/11. ఓకేనా? నెక్స్ట్ వన్ ఒక నెంబరు నార్మల్ గానే ఉంది, డెసిమల్ కాదు. ఇంకొక నెంబర్ డెసిమల్ ఉంది. ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇది డెసిమల్ ఫ్రాక్షన్ గా కన్వర్ట్ చేయమన్నాం. 84 అలాగే రాస్తాము. దీన్ని ఎలా రాయాలి? 17 ఎన్ని డిజిట్స్ ఉన్నాయమ్మా? పాయింట్ తర్వాత 3 డిజిట్స్ కాబట్టి ఏం పెట్టాలి? 1000. మీకు చెప్పాము ఫ్రాక్షన్స్ లో లైన్ ఉంది కదా, బై అని చదువుతాం కదా, ఈ లైన్ ని మనం ఎలా తీసుకోవచ్చు? డివైడెండ్ గా తీసుకోవచ్చు. ఓకేనా? డివిజన్ సింబల్ ని రిప్రజెంట్ చేస్తారు. ఇప్పుడు 8 డివైడెడ్ బై 7/1000 ఉంది కదా, ఈ ఫ్రాక్షన్ ఏమైతుంది? మా నెక్స్ట్ స్టెప్ కి రెసిప్రోకల్ అవుతుంది. 1000/17 ఇలా అవుతుంది. ఇలా కాకుండా డైరెక్ట్ గా ఎలా రాయాలి? 84 ఫస్ట్ పాయింట్స్ లేకుండా రాసేసుకోండి. 17 కదా. ఇప్పుడు డినామినేటర్ లో ఇక్కడ ఉంది, పాయింట్స్ ఉంది. ఎన్ని డిజిట్స్ ఉన్నాయమ్మా? 1 2 3. ఈ 3 డిజిట్స్ ఉన్నాయి కదా, 3 zeros పైన పెట్టేసుకోవాలి. ఓకేనా? అర్థమైందా? ఏం లేదు. నార్మల్ గా అయితే ఈ ప్రాసెస్ మనం ఫాలో అవ్వాలి. ఇలాగా తీసుకొని దీన్ని రెసిప్రోకల్ చేసుకొని మల్టిప్లై చేసుకొని చేయాలి. బట్ డైరెక్ట్ గా ఎలా చేస్తామంటే
పాయింట్స్ ఉన్నవన్నీ తీసేస్తాం. పాయింట్స్ తీసేసి పైన ఏమొస్తుంది కింద ఏమొస్తుంది రాసేసుకుంటాం నెంబర్స్. కింద ఎన్ని డిజిట్స్ అయితే ఉన్నాయి పాయింట్ తర్వాత అన్ని జీరోస్ ఏం చేయాలి, న్యూమరేటర్ లో పెట్టుకోవాలి. ఒకవేళ న్యూమరేటర్ లో కూడా పాయింట్ ఉంటే పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని జీరోస్ కింద పెట్టుకుంటాం. ఇక్కడ ఉంది చూడండి, నేను ఏం చెప్పాను, పాయింట్స్ తీసేసి ముందుగా రాసేసుకుంటాం. ఓకేనా. ఇక్కడ డినామినేటర్ లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి పాయింట్ తర్వాత, ఎన్ని డిజిట్స్ ఉన్నాయమ్మా, 1 డిజిట్ ఉంది, 1 0 పెట్టాలి ఇక్కడ, అంటే ఆపోజిట్ ప్లేస్ లో పెట్టుకుంటాం 0. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి న్యూమరేటర్ లో, 2 డిజిట్స్ ఉన్నాయి, 2 zeros ఇక్కడ పెట్టుకోవాలి. ఓకేనా. ఏం చేయాలి, 2 పాయింట్స్ ఉండి మనకి క్యాన్సిలైజేషన్స్ ఇచ్చినప్పుడు పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయో అన్ని జీరోస్ మనం ఏం చేస్తాం, డినామినేటర్ లో పెట్టుకుంటాం. డినామినేటర్ లో పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయో అన్ని జీరోస్ ఏం చేయాలి, న్యూమరేటర్ లో రాసుకోవాలి. ఇంకా క్యాన్సిలైజేషన్ చేసుకుంటాం. 17th ఎన్ని టైమ్స్ పోతుంది మా 84, డివిజిబుల్ అవుతుందా, అవ్వదు, కాబట్టి ఇలాగే పెట్టేసి. ఓకే, నెక్స్ట్ది 0 0 క్యాన్సిల్ పోతుందా, 0 0. నెక్స్ట్ ఈ 2తో డివిజన్ చేద్దాం. 2 1s 2, 2 2s 4, 0 అలాగే ఉంది పెట్టుకున్నాం. 9 ఉంది, 9 ఎన్ని టైమ్స్ పోతుంది మా 2తో, 4s 8 వస్తుంది, రిమైండర్ 1 వస్తుంది. నెక్స్ట్ 16 అవుతుంది, 8s 16. నెక్స్ట్ అగైన్ 2తో, 2 6 12, 0 అలాగే రాసు. 2 1s 4, 2 4s 8, 2 3s 6, 0 అలాగే వస్తుంది. 7s 7/30. సారీ 24 టైమ్స్. ఓకే, 2 1s 2, 2 2s 4, 12. ఓకే, అగైన్ క్యాన్సిల్ విత్ 2, 2 1s 2, 5s 2 6 ఇంతమ్మా 6/15. ఇది మళ్ళీ 3తో పోతుంది, 3 2s 3, 5s 2/5 ఈస్ ద ఆన్సర్. ఓకేనమ్మా, అర్థమైందా. డివిజన్స్ లో మనం నార్మల్ డివిజన్స్ ఎలాగ చేయాలో చూసాము డెసిమల్స్ లో. నెక్స్ట్ 2 డెసిమల్స్ అయినప్పుడు ఎలా చేయాలో చూసాము, అండ్ ఆల్సో షార్ట్ ఫామ్ లో ఎలా చేయాలి క్యాన్సిలైజేషన్ ఇచ్చినప్పుడు. ఓకేనా, అర్థమైందా. న్యూమరేటర్ లో డెసిమల్ తర్వాత డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని జీరోస్ ఏం చేయాలి, డినామినేటర్ లో రాసుకోవాలి. డినామినేటర్ లో డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటే అవి ఏం చేయాలి, న్యూమరేటర్ లో రాసుకొని క్యాన్సిలైజేషన్ చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. ఫైనల్ ఆన్సర్ మీకు ఫ్రాక్షన్ లో లేదు, డెసిమల్ లో ఉంది అన్నప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ ఏం చేయాలి మా 5తో 2ని డివిజన్ చేసుకుంటే మీకు ఆన్సర్ వస్తుంది. ఎన్ని టైమ్స్, 0.4. ఓకేనా.